వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. కొట్టియ సామాజిక వర్గానికి న్యాయం చేయండి. వైసీపీ అరకు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి. సమంతి రఘునాథ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజకీయంగా వెనుకబడిన అతిపెద్ద సామాజిక వర్గమైన కొట్టియ వర్గానికి రాజకీయ పార్టీలు న్యాయం చేయాలని వైసీపీ పార్టీ తరపు నుండి అరకు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్థానిక గిరిజనుడైన తనకు అవకాశం కల్పించాలని ఆశావాహి సమంతి రఘునాథ్ కోరారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొట్టియ సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని న్యాయం చేయాలని వైసీపీ పెద్దలను కోరినట్లు ఆయన తెలిపారు. వైసీపీ అరకులో అసెంబ్లీ అభ్యర్థి పరిశీలనపై నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడకు వీచ్చేసిన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా కలుసుకుని అరకు అసెంబ్లీ అభ్యర్థిగా స్థానికుడికి అవకాశం కల్పించాలని కొట్టియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అరకులోయ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల కన్నా కొట్టియ సామాజిక వర్గం చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఈ మేరకు సర్వేలో వెల్లడైందని చెప్పారు. ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ ఉన్నత పదవులు పొందలేదని ఈ దఫా జరిగే ఎన్నికలలో కొట్టియ సామాజిక వర్గానికి చెందిన అవకాశం కల్పించాలని తనకు 16 ఉపకులాల మద్దతు ఉందని ఆయన చెప్పారు. పార్టీ పెద్దలు సమగ్ర సర్వే చేపట్టి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024 పోటీ చేయడం వస్తున్నాను. నాకు అందరు మద్దతు ఇస్తున్నారు. ఆశావాళ్ళు 10-15 మంది ఆశావాళ్ళు కూడా రఘునాథ్ అయితే బాగుంటుంది, అయితే మాకు పర్వాలేదు అంటున్నారు. ఈరోజు నాతో పాటు కొట్టియ సామాజిక వర్గంతో పాటు భక్త కలిసి వస్తున్నారు, నూకుదూర కలిసి వస్తున్నారు, పీపీటీసీ కలిసి వస్తున్నారు, వాల్మీకి కలిసి వస్తున్నారు, కొండదూర కలిసి వస్తున్నారు, దులియా ములియా చిన్న అన్ని 16 కులాలు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారండి. ఈసారి 7వ తారీఖున వైవి సుబ్బారెడ్డి గారికి కలిసిన రోజు ఆ రోజు కూడా నా బాధ వెళ్ళపించానండి. అన్ని సామాజిక వర్గాలు ఆశావాళ్ళు అక్కడ సమావేశాలు ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే అన్నానండి. నేను కొట్టియ సామాజిక వర్గం నుంచి వస్తున్నానన్నా అంటే కొట్టియ అంటే పీవీటీసా అని అడిగారు. పీవీటీసీ కాదన్నా, అది కొట్టియ అంటే కొట్టియ అది ఒక సామాజిక వర్గం, మీరు అంత బలంగా ఉన్నారా అని చెప్తున్నారు. మిగతా నాకు కిట్టని సామాజిక వర్గం కొంతమంది పెద్దలు కొట్టియ సామాజిక వర్గం లేదని చెప్తున్నారు. ఏమండి, మేము ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయ్యాము. మైగ్రేట్ 70 ఏళ్ళు అంటే ఎవరైతే తక్కువ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒరిస్సా నుంచి మైగ్రేట్ అవ్వచ్చు, కానీ మేమైతే పూర్వం నుంచి మేము కొట్టియ సామాజిక వర్గం గారు ఈరోజు 70,000 ఓటర్లు కలిగి ఉన్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న, వైవి సుబ్బారెడ్డి అన్న, అప్పిరెడ్డి అన్న, సజ్జల రామకృష్ణ అన్న, మిథున్ రెడ్డి అన్న, పెద్దిరెడ్డి రామచంద్ర అన్న వీళ్ళందరూ కలిసి నాకు ఈసారి కొట్టియ సామాజిక వర్గం నుంచి రఘునాథ్ అన్నబడి నాకు ఇస్తే తప్పకుండా గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచి తప్పకుండా మీకు గిఫ్ట్గా వస్తానన్నా. మీరు దయచేసి మాధవ్ గారికి ఎలాగో ఇవ్వమన్నారు, నాన్ లోకల్ వద్దానా, లోకల్కి అనబడి నేను ఒకరు ఉన్నారు. నాకు కూడా సాధికారత సామాజిక వర్గం నుంచి ఓ కొట్టియ సామాజిక వర్గం నుంచి మీరు టికెట్ ఇచ్చినట్టయితే ఇంచుమించు ఈ రాష్ట్రంలో అన్ని ఈసారి నాకు 2024 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తప్పకుండా ఇస్తే నేను గెలిపించి మీ దగ్గర వస్తారని తప్పకుండా మనం చేసి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.